హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే మటన్ తీసుకొచ్చారు మా ఆయన, అందుకనేసి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలా కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు అయితే చాలా ఘాటు ఉన్నాయి, కళ్ళు మండుతున్నాయి. ఇక్కడైతే ఉల్లిపాయలు తక్కువ చేశాను, ఇప్పుడైతే కట్ చేయాలి కడిగేసి. ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు కట్ చేసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేయాలి. ఏమ్మా పప్పు వేస్తుంది. చారు కూడా పెట్టమన్నారనమాట మా ఆయన. మటన్ కర్రీలోకి చారు చాలా ఇష్టం మా ఆయనకి, ఇంకందుకనేసి ఇంక చారు కూడా పెడతాను. ఫస్ట్ కూర పొయ్యి మీద వేసేస్తే దాని తర్వాత చారు కూడా పెట్టేయచ్చు. రైస్ కూడా పెట్టాలి, మర్చిపోతాను మళ్ళీ. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అక్కడ? నాన్న ఆచెళ్ళారా? మా ఆయన అయితే బయటికి వెళ్ళారు ఇప్పుడు, అందుకనేసి మా బాబు చెప్తే నాన్న బయటికి వెళ్ళారు ఆచాను. రీతి పాప అయితే ఆడుకుంటుంది. ఏంటమ్మా? ఆహా, నాన్న వాచా పెట్టేసి అక్కడ పోతుంది, పడిపోద్ది కింద. ఈ కూరకి ఉల్లిపాయలు చేయాలంటేనే పెద్ద పని, కళ్ళు మండిపోతాయి. ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాను, పచ్చిమిర్చి కట్ చేయాలంటే. పచ్చిమిర్చి తల్లి ఏం భాష తల్లి నీది? అది ఏం భాష మాట్లాడుతున్నావు? వీడియో తీయడానికి స్టాండ్ పోయిందనమాట, అందుకనేసి ఎక్కువగా వీడియో తీయలేకపోతున్నాను. స్టాండ్ అయితే తీసుకోవాలి ఒకటి. పాతది ఉండేది కానీ అది విరిగిపోయిందనమాట, తుప్పట్టేసింది మొత్తం, తుప్పట్టిపోయి పోయింది. వేరే స్టాండ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. అప్పుడప్పుడు కుదిరినప్పుడు పెడుతున్నాను అంతే. ఇప్పుడు స్టాండ్ ఉంటే ఇంకా డైలీ ఏదో ఒక వీడియో చేయడానికి కూడా ఉంటుంది కదా. ఒక చేత్తో వంట చేస్తూ ఇంకో చేత్తో వీడియో తీయాలంటే అవ్వట్లేదు, స్టాండ్ కంపల్సరీ ఉండాలి. అందుకనేసి వీడియోస్ కూడా లేట్గా వస్తున్నాయి. ఇక్కడైతే కట్ చేస్తాను. ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా వేస్తాను. మటన్ కూర చాలామంది కుక్కర్లో పెట్టకుండా నార్మల్గానే వండుతారు. మీరు ఎంతమంది కుక్కర్లో పెట్టి వండుతారేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఎప్పుడు కుక్కర్లోనే పెడతాను, త్వరగా అయిపోద్ది, పైగా ముక్క కూడా బాగా ఉడుకుతుంది కదా. అందుకనేసి బయట అయితే గంట సేపు ఉడకబెట్టాలి మటన్ని, అస్సలు ఉడకదు, చిరాకు వచ్చేస్తుంది అన్నమాట అది ఉడకడానికి. ఇంకా అందుకనేసి ఎప్పుడు చూసి నేను కుక్కర్లోనే పెడతాను. కానీ చాలామంది కుక్కర్లో పెడితే టేస్ట్ మారిపోతుంది అనేసి బయట వండుతారనమాట గిన్నెలో. కానీ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందిలేండి టేస్ట్. ఇక్కడైతే మటన్ కడగాలి. ఇక్కడైతే మటన్ నీట్గా కడిగేసాను.
కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి కదా సాల్ట్ వేస్తే. ఇంకా ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇక్కడైతే చారుకు పెట్టాను. చారులో ఎంతమంది బెండకాయ ముక్కలు వేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మా ఆయన కోసం వేస్తాను బెండకాయలు. మా ఆయనకి చాలా ఇష్టం అన్నమాట బెండకాయ ముక్కలు వేస్తే చారులోని. పప్పుచారులోని చారులో రెండాటిలోని బెండకాయ ముక్కలు కావాలంటారు. ఇంకందుకనేసి బెండకాయ ముక్కలు కంపల్సరీ వేస్తాను. ఇక్కడైతే ఇంకా వేగుతున్నాయి. ఇంకొంచెం కలర్ వస్తే మటన్ వేసేస్తాను. ఇప్పుడు మటన్ వేస్తానండి. బాగా ఫ్రై చేయాలన్నమాట దీన్ని. ఈ మటన్ వచ్చేసి 1/2 కిలో అంట. ఫస్ట్ ఏమో 1/2 కిలో తీసుకొస్తానని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో 1/2 కిలోకి చాలా తక్కువ వచ్చిందనేసి ఇంకో 1/2 కిలో తీసుకున్నారనమాట. 1/2 కిలో 1/2 కిలో 600 అంట. కేజీ 1200 అయిపోయింది మటను. మీరున్న దగ్గర మటన్ ఎంత రేట్ ఉన్నది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మసాలా పెట్టానండి మటన్కి. చికెన్కైనా మటన్కైనా ఇదే మసాలా వేస్తానన్నమాట. అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చారు అయితే మరుగుతుంది. ఇక్కడ మటన్ కూడా ఇంకా ఫ్రై అవుతుంది. వాటర్ వచ్చినాయి. ఈ వాటర్ మొత్తం కూడా పోయేంత వరకు ఫ్రై చేస్తాను. అప్పుడు నీసు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే మసాలా కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ కొట్టేసాను. ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి తేలితే ఇంకా అన్ని ఉప్పు కారాలన్నీ కూడా వేసేస్తాను. ఇప్పుడే కారం పసుపు అవన్నీ కూడా వేసాను. అక్కడైతే బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసేస్తాను. ఇక్కడైతే మూత పెట్టేసానండి. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ చారు కూడా అయిపోయింది. తాళం పెట్టేస్తాను. ఇది కూడా హాయ్ రీతు, హాయ్ చెప్పు. జిడ్డుగా ఉంది. ఆయిల్ పెట్టానన్నమాట ఇందాకే, అందుకనేసి మొహం జిడ్డుగా అనిపిస్తుంది. బొట్టేది రీతునిది పీకేస్. ఇక్కడైతే చారు తాళం పెట్టానండి. ఏమ్మా చెప్పమ్మా. ఘీ కావాలా? వస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇలా కూర్చున్నామండి. మా పాప అయితే బయట ఆడుకుంటుంది. రితు ఇక్కడ హాయ్ శబ్ద కానీ. మా ఆయన అయితే ఇంకా రాలేదు బయటికి వెళ్ళి. ఇంకా కుక్కర్ అయితే ఇంకా మూత రాలేదన్నమాట. అందుకనేసి ప్రస్తుతానికి ఇలా కూర్చున్నాము. పాప అయితే ఆడుకుంటుంది. ఆ కుక్కర్ మూత వచ్చిన తర్వాత ఇంకొకసారి పొయ్యి మీద పెట్టి మసాలా వేసేసి ఒకసారి ఉడికించేస్తే సరిపోద్ది. ఇప్పుడే కుక్కర్ మూత అయితే వస్తుంది. దీనికి కొవ్వు బాగా ఉన్నట్టున్నది. ఆయిల్ బాగా తేలిపోయింది పైకి. ఇక్కడైతే మసాలా వేసేస్తాను. ముక్క ఉడికింది లేదా చూసి. ఉడికిపోయింది. ఇక్కడైతే కూర లాస్ట్కి వస్తుంది. ఒక 2 నిమిషాలు ఉడికిస్తే ఇంకా సరిపోతుంది అనమాట. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. యమ్మీ యమ్మీ మటన్ కర్రీ రెడీ. అక్కడైతే కర్రీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి చారు కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పాపకైతే ఫుడ్ పెట్టేయాలి. మీరు కూడా ఇలాగే చేస్తారు లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మటన్ కర్రీ ఒకవేళ చేయకపోతే కనుక ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మసాలా పొడులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం కన్నా అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే నా కర్రీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.